పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన కొన్ని వారాల్లోనే 1000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధత హోదాలను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ట్రంప్ యంత్రాంగం తీరుపై అనేక మంది విద్యార్థులు న్యాయస్థానం మెట్లెక్కుతున్నారు. వీసా రద్దు చేసే వ్యవహారంలో ఫెడరల్ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని వాదిస్తున్నారు. వీసాలను రద్దు చేస్తూ ఫెడరల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వందలాది విదేశీ విద్యార్థులకు నిర్బంధం, డిపోర్టేషన్ ముప్పు పొంచుందంటున్నారు. హార్వర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఓహాయో స్టేట్ యూనివర్సిటీ సహా కొన్ని చిన్న కాలేజీల విద్యార్థులు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా మార్చి చివరి వారం నుంచి ఇప్పటి వరకు 160 కాలేజీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం కనీసం 1024 మంది విద్యార్థుల వీసాలు రద్దయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ అంచనా వేసింది. ఇదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చర్యలకు వ్యతిరేకంగా కోర్టులో దావాలు వేస్తున్న విద్యార్థులు తమ వీసా రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి సమర్థనీయ అంశాలు లేవని వాదనలు వినిపిస్తున్నారు. వీసా రద్దుకు అనేక కారణాలు చూపెడుతున్నప్పటికీ చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఘటనలే ఎక్కువగా గుర్తించినట్లు కాలేజీలు పేర్కొంటున్నాయి. మరికొన్ని కేసుల్లో మాత్రం విద్యార్థులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయంపై స్పష్టతే లేదు. ఈ వీసాలను రద్దు చేసే విధానాన్ని DHS అవలంబిస్తుందనే ప్రశ్న తలెత్తుతోందని పలు యూనివర్సిటీ తరపున వాదిస్తున్న లాయర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. విద్యార్థి వీసా రద్దయితే ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించే ప్రమాదం ఉంది. అందుకే అరెస్టుకు భయపడిన కొందరు విద్యార్థులు చదువు పూర్తి చేయకుండానే దేశం విడిచి వెళ్తున్నట్లు సమాచారం. ఇలా వీసా రద్దు, అరెస్ట్ చేయడం వంటి చర్యలు విదేశీ విద్యార్థులను అమెరికా చదువుల పట్ల నిరుత్సాహానికి గురి చేస్తున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల్లో భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్న కొన్ని కాలేజీలు వీసాల రద్దుకు సంబంధించి ఫెడరల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంటున్నాయి. మరికొన్ని విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులకు ప్రయాణాల్లో జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నాయి. పాస్పోర్ట్లు, ఇమిగ్రేషన్ దస్తాలను తమ వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నాయి. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.